ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఎలక్ట్రిసిటీ శాఖలు తగులుతా ఉన్నట్టున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రజానికానికి. దాదాపు మనం చూస్తూ ఉన్నాం, 2 ఇన్సిడెంట్లు అయితే చాలా సివియర్ షాక్ తగిలినట్టున్నారు జనాలకి. ఎలక్ట్రిసిటీ బిల్స్కి సంబంధించి జనవరిలో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ దారుణంగా ఉన్నట్టున్నాయి చూస్తూ ఉంటే కన్నా. ఒక ఇన్సిడెంట్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్కి సంబంధించిన ఇన్సిడెంట్, రెండో ఇన్సిడెంట్ వచ్చేసి తిరుపతి డిస్టిక్కి సంబంధించిన ఇన్సిడెంట్. ఏంటంటే అసలు హద్దులు లేకోకుండానే ఎలక్ట్రిసిటీ బిల్స్ జనరేట్ చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉన్నది. ఇంతకుముందు చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని హౌసెస్కి కానీ, అన్ని కమర్షియల్ పర్పసెస్ కానీ స్మార్ట్ మీటర్స్ పెట్టాలని చెప్పేసి ఒక స్కీమ్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తూ ఉన్నప్పుడు, చంద్రబాబు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఆదానికి జగన్మోహన్ రెడ్డి అమ్మడిపోయినాడు, అసలు స్మార్ట్ మీటర్ల ద్వారా ఉరితాళ్ళు అవుతాయి, వ్యవసాయానికి ఉరితాడవుతుంది, సమాజంలో ఉన్నటువంటి బీద సాదా జనాలు బతకడం కష్టమవుతుంది, స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విపరీతంగా ఛార్జీలు పెరిగిపోతాయి అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి ఈ పెద్ద ఆయన 7 నెలలు తిరక్కముందే, 2024 జూన్లో అధికారం వచ్చినటువంటి ఈ పెద్ద ఆయన 7 నెలలు తిరక్కముందే దాదాపు చాలా ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు బిగించిపోతా ఉన్నారు. ఇళ్ళకి కానీ, కమర్షియల్ బిల్డింగ్స్కి కానీ, అన్ని దాంట్లకి స్మార్ట్ మీటర్లు బిగించుకుంటూ పోతా ఉన్నాడు. బిగించుకుంటూ పోయినప్పుడు ఈ క్రమంలోనే కన్నా మనము 2 ఇన్సిడెంట్లు చూడొచ్చు. ఈ 2 ఇన్సిడెంట్లు మీరు చూడండి, నేను సైడ్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఈ న్యూస్ ఆర్టికల్స్. ఈ న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే, ఒక ఆర్టికల్ వచ్చేసి తిరుపతి జిల్లాకు సంబంధించినది. యు మోరయ్య అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చిన్న ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. తన ఊరు వచ్చేసి కొవ్వూరుపాడు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది, వరదాయపాలెం మండలానికి సంబంధించి, తిరుపతి జిల్లా. ఇప్పుడు కొత్త తిరుపతి జిల్లా వరదాయపాలెం కోడూరుపాడుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, యు మోరయ్య అనే వ్యక్తి, తనకి మంత్లీ వచ్చే బిల్లు ఎంత ఉండేదంటే, తనకి ఈవెన్ డిసెంబర్లో వచ్చినటువంటి బిల్లు కూడా దాదాపు 900 లోపలనే ఉంది. 920, 930 ఆ లెవెల్ రేంజ్లోనే ఉంది అది, ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఒక్కసారిగా తనకు జనవరిలో వచ్చినటువంటి బిల్లు చూస్తే కనుక, డిసెంబర్లో వాడినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి జనవరి 1 వచ్చినటువంటి బిల్లు చూసి తనకి షాక్ తిన్నట్టున్నాడు. తను ఎలక్ట్రిసిటీ బిల్ చూసి ఎంత అంటే దాదాపు 40 రెట్లు పెరిగి వచ్చినట్టుంది. అది దాదాపు తనకు రావాల్సినటువంటి బిల్లు 1000 లోపల రావాల్సినటువంటి బిల్లు కొవ్వూరుపాడుకు సంబంధించినటువంటి వ్యక్తి యు మోరయ్య అనే వ్యక్తికి 1000 లోపల రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు దాదాపు 50,000 వచ్చిందంట. అప్రాక్సిమేట్గా 49,000 చిల్లర ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తే, ఒక సాధారణ వ్యక్తి తనకు వచ్చే జీతంలో ఒక సాధారణ ప్రైవేట్ ఎంప్లాయీ 50,000 ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టగలుగుతాడా? ఎక్కడ వస్తుందా 50,000 ఎలక్ట్రిసిటీ బిల్? నాకు అర్థం కాదు. ఏది కంపెనీలకు కూడా రాదే. ఈవెన్ ఎంఎస్ఎంఈ కంపెనీలకు కూడా ఇప్పుడు మైక్రో అండ్ స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్కి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ 50,000 రాదు నాకు తెలిసినంత వరకు. కొన్ని స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, దాంట్లో కూడా దాదాపు 15,000, 20,000కి మించి ఎలక్ట్రిసిటీ బిల్ రాదు. అట్లాంటిది ఒక చిన్న ఎంప్లాయీ, ఒక ఊర్లో ఒక పనికి పోయే ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి మీరు 50,000 ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేసి ఇచ్చిపోతే, అసలు అంటే ఇప్పుడు సిస్టంలో రాంగ్ ఉందా? మీరు ఇంటెన్షనల్గా మీకున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, దాదాపు 17,000 కోట్లు మీరు డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పేసి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచారో, ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ కానీ, లేదంటే ట్రూ అప్ ఛార్జెస్ రూపంలో మీరు ఇదిగా మీరు డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. అరే, ఒక సాధారణ ఎంప్లాయీ తనకు పూట గడవడమే కష్టంగా ఉంటుంది, తనకు వచ్చే శాలరీలే దాదాపు 20,000, 30,000కి మించి ఉండదు. ఒక చిత్తూరు, తిరుపతి ఆ ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీకి ఎంత శాలరీస్ వస్తాయి? 30,000, 40,000కి మించి వచ్చే పరిస్థితి ఉండదు. తనకు జీవనం గడవడమే కష్టంగా ఉంటే మీరు ఒక్కసారిగా దాదాపు జనవరి 1 బిల్లు దాదాపు 49,000 చిల్లర ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేసి తనకి ఇచ్చిపోతే, తనకి ఏ విధంగా పే చేస్తాడు? తన ఇంట్లో ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఇప్పుడు స్మార్ట్ మీటర్ పెట్టారో, ఆ స్మార్ట్ మీటర్ వాళ్ళ భార్య పేరు మీద ఉందంట. యు పద్మ అని వాళ్ళ భార్య పేరు మీద ఉందంట. ఆమె వెళ్ళి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు, మీకు బిల్లు వచ్చింది మీరు డబ్బులు కట్టమని చెప్తారు అంతే, అంతకు మించి చేసేది ఏమీ లేదు.
ఇదంతా వచ్చేసి ఏందంటే స్టేట్‌లో ఉన్నటువంటి మొత్తం 5 కోట్ల మంది జనాలకు గాను అక్కడక్కడ కొందరిని పిక్ చేసుకొని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ పీపుల్ నుంచి వీళ్ళు దాదాపు 16,000 నుంచి 17,000 కోట్లు కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక స్కీమ్‌ని రన్ చేస్తా ఉన్నట్టే కనపడుతోంది గానీ, ఇంకొక ఉద్దేశ్యం అయితే లేదు. మీరు సిస్టమ్‌ని నీట్‌గా ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు, మీకు ఇలాంటి ఉద్దేశ్యం లేనప్పుడు, ఎందుకు 50,000 డబ్బులొస్తది? 50,000 ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా జనరేట్ అవుతది? అసలు రీజన్ ఏంటి? అసలు నన్నడిగితే గన వాళ్ళు ఏమాత్రం కూడా కట్టే పరిస్థితిలో ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాధారణ నార్మల్ ఎంప్లాయ్‌కి 50,000 ఎలక్ట్రిసిటీ బిల్ వస్తే తను ఎట్లా సర్వైవ్ అవుతాడు? తర్వాత ఇదంతా ఒక పక్కన పెట్టండి. ఇదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకొక ఇన్సిడెంట్. ఇది ఒక దళిత వాడకి సంబంధించి వెంకటేష్ పెర్లు అని చెప్పేసి ఆయన కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అంట. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌లో తను ఉద్యోగం చేసుకుంటా ఉంటే, వాళ్ళ ఇంటికి యావరేజ్‌గా మాక్సిమం ఈ ట్రూ అప్ చార్జెస్ అవి ఇవి కలుపుకొని వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేశారు? వస్తే ముందు వరకు మనకు 900, 1000 వచ్చేది కదా! ఇప్పుడు వస్తే ఇంకొక 1500 వస్తదిలే, రూ. 500 పెరిగి అనుకున్నాడంట తను. స్వయాన చూస్తే ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తే తనకు మైండ్ పోయినట్టుంది. మొత్తం షాక్ కాదు కదా! మొత్తము హార్ట్ బ్రేక్ అయినట్టుంది తనకి. దాదాపు 39,000 చిల్లర ఎలక్ట్రిసిటీ బిల్ ఏశారు తనకి. మీరు చూడండి, నేను సైడ్ డిస్‌ప్లే చేస్తున్నాను. తన బిల్ వచ్చేసి 39,000 చిల్లర వచ్చేసి తనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఇష్యూ చేస్తా ఉన్నారంట. ఇంతకంటే దారుణమా? అరే! మీరు ఏదైతే 16,000 కోట్లు, 17,000 కోట్లు మీరు కలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఇట్లాంటి డబ్బులంతా కామన్ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ట్రూ అప్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అని చెప్పేసి. ఇది ఏమన్నా పద్ధతేనా? అట్‌లీస్ట్ మీరు కలెక్ట్ చేస్తా ఉంటే గన మొత్తం స్టేట్ వైడ్ మొత్తం అన్ని హౌసెస్‌లో ఎంత హౌసెస్ ఉంటాయో అన్ని హౌసెస్‌లో అట్‌లీస్ట్ ఈక్వల్‌గా అన్నా కలెక్ట్ చేయండి. ఎందుకు ఇంత రాండమ్‌గా ఒక వ్యక్తికేమో 40,000, ఒక వ్యక్తికేమో 50,000, ఒక వ్యక్తికేమో 39,000 ఎలక్ట్రిసిటీ బిల్ ఏస్తే తను ఎట్లా సర్వైవ్ అవుతాడు? నాకు అర్థం కాదు. ఏం పద్ధతి ఇది చంద్రబాబు గారు? అది కాకోకుండానే మీరు గనక చూసినారనుకో, స్టేట్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయి? దాదాపు జీఎస్టీ కలెక్షన్స్ కంప్లీట్‌గా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఏ మాత్రం గూడా కొనుగోలు శక్తి లేకోకుండా పోయింది జనాల దగ్గర. మళ్ళా ఆ పైన మళ్ళా మీరు తీసుకొచ్చి ఇట్లాంటి ట్రూ అప్ చార్జెస్ అని చెప్పేసి వాళ్ళ మీద ఇంకా భారం మోపితే వాళ్ళు సర్వైవ్ అవ్వాలనా? ఎట్లా సర్వైవ్ అవుతారు చంద్రబాబు గారు? నాకు అర్థం కాదు. మీరు వచ్చినప్పటి నుంచి దాదాపు 7 నెలల కాలంలో జనాలు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేకోకుండా పోయింది. అన్నీ కూడా దాదాపు డబుల్ అయి కూర్చున్నాయి. ప్రతి ఒక్కటి ఏ వస్తువులు తీసుకున్నా గానీ దాదాపు డబుల్ అయింది. దాదాపు జూన్ వరకు ఉన్నటువంటి రేట్స్ నిత్యావసర సరుకుల్లో ఇప్పటికైతే గానీ అన్నీ అప్రాక్సిమేట్‌గా 150% అన్నా లేదంటే 200% అయినా పెరిగి కూర్చున్నట్టున్నాయి. అదంతా పక్కన పెట్టండి. మీరు ఇవ్వకపోయినా, మీరు డీబీటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్స్ ఏవే గాని ఇవ్వకపోయినా గాని జనాలు వాళ్ళ సావులు వాళ్ళు సస్తా ఉన్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. మళ్ళా తీసుకొచ్చి ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద ఏస్తే వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు? ఇంకోటేందంటే ఇంకా ఎంత విచిత్రం అంటే చంద్రబాబు గారు చేసే విచిత్రం ఎట్లా ఉంటదంటే మీరే చూడండి. ఒక పక్కనేమో ఈయన చెప్తా ఉన్నాడు. బీచ్‌లకొచ్చేసి కూడా టోల్ కలెక్ట్ చేస్తా ఉన్నాడు. బీచ్‌లోకి జనాలు ఎవరైతే వస్తారో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ చీఫ్ మినిస్టర్ గాని ఇంత దారుణానికి ఒడిగట్టలే. అంటే బీచ్‌లకి హ్యాపీగా జనాలు ఎప్పుడన్నా ఏదన్నా మిడిల్ క్లాస్ పీపుల్ గాని, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ గాని వాళ్ళకి టైం దొరికినప్పుడు, వర్కింగ్ క్లాస్ ఎవరికైతే వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళు బీచ్‌లకెళ్ళి కొంచెం సేద తీరి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఈయన ఆ బీచ్‌లో కూడా ఎంట్రీ ఫీజ్ పెట్టి అక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ కలెక్ట్ చేస్తా ఉన్నాడంట. ఇంతకంటే దారుణం చంద్రబాబు గారు, మీకు ఎక్కడ దొరికితే అక్కడ మీరు వెల్త్ క్రియేషన్ చేస్తా ఉన్నట్టున్నారు తప్పితే, జనాలకు ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్ మీద, ఉన్న ప్రొడక్ట్స్ మీద మీరు ఎందుకు ఎందుకు రుసుము కలెక్ట్ చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. మీరేమన్నా కొత్త ప్రొడక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రొడక్ట్ ద్వారా మీరేమన్నా డబ్బులు కలెక్ట్ చేయాలనుకుంటే గనక కలెక్ట్ చేయండి. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దట్ ఇట్ విల్ కమ్స్ అండర్ ద వెల్త్ క్రియేషన్. ఇది ఎట్లా వెల్త్ క్రియేషన్ అయితది చంద్రబాబు గారు? ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ మీద మీరు హైక్ చేసుకుంటా పోతా, ప్రైజెస్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతా ఉంటే జనాలకి బర్డెన్ కదా ఇది. అందులో భాగంగానే మీరు చేసినటువంటి పనిలో భాగంగానే జనాలు విపరీతంగా దారుణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోకల్‌లో దాదాపు పల్లెటూర్లలో 100, 200 వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు దాదాపు ఇప్పటికి 1000 దాటిపోయిందంట ఎలక్ట్రిసిటీ బిల్లు. కొన్ని ప్రాంతాల్లో అయితే మీరు చూసినారనుకో, ఇప్పుడు ఎస్సీ ప్రాంతాలకొచ్చేసి ఎస్సీస్‌కి ఏం చేసేటోళ్ళంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ చార్జెస్ ఇచ్చేటివి. అవి కూడా కంప్లీట్‌గా మొత్తం ఎస్సీ కమ్యూనిటీస్ గాని, ఎస్సీ హౌస్ హోల్డింగ్స్ గాని, ఎస్సీ ప్రాంతాల్లో ఎస్సీకి ఒక సెపరేట్ హమ్లెట్స్ ఉంటాయి. ఆ హమ్లెట్‌లో ఉండేటి వాళ్ళకందరికీ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చేటోళ్ళు.
ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేటోళ్ళు. ఆ ఎలక్ట్రిసిటీ స్కీమ్‌ను కూడా ఎత్తేసి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు గనక చూసినారనుకో ఈ పక్కల డిస్‌ప్లే అయ్యే ఒక బాధితుడు కూడా తను ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఆమ్లెట్‌కి సంబంధించిన వ్యక్తే. తనకు దాదాపు 40,000 చిల్లర ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చారంట 1 మంత్‌లో. ఎలా సర్వైవ్ అవుతారు చంద్రబాబు గారు? మీరు ఏ ఉద్దేశంతో మీరు గవర్నమెంట్ రూల్ చేస్తా ఉన్నారో ఏమో అర్థం కావట్లేదు జనాలకి. ఒకసారి చూడండి చంద్రబాబు గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇవ్వకపోయినా పెద్దగా లేట్ చేసినా గానీ, ఇంకా ఏమన్నా 2 నెలలు లేట్ చేసినా గానీ పెద్ద ఇబ్బంది ఉండదు గానీ, ఇట్లా అనవసరంగా జనాల మీద బర్డెన్ వేసుకుంటా పోతే కన్నా వాళ్ళు సర్వైవ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంటది చంద్రబాబు గారు. ఇదేం మంచి సంస్కృతి కాదు, సంస్కారం కూడా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే కామన్ ప్రజలు వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు పనికెళ్ళి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వెళ్ళిన పని ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారానే కాలక్షేపం చేసుకుంటా జీవనం సాగిస్తా ఉన్నట్టున్నారు వాళ్ళు. వాళ్ళకి పని దొరకడం లేదు. ఒక పక్క పని దొరికినా గానీ వచ్చే డబ్బులతోనే అరాకొర డబ్బులతోనే వాళ్ళు జీవనం సాగిస్తా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. మీరు మళ్ళీ పైనుంచి వచ్చి ఒక గుదిబండ లెక్క వాళ్ళ మీద రాళ్ళేసిపోతే వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు నాకు అర్థం కాదు. ఇదేం మంచి పద్ధతి కాదు చంద్రబాబు గారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఇట్లాంటి ఉన్న ప్రొడక్ట్స్ మీద ప్రైస్ హైక్ చేసుకోకుండా, డబ్బులు పెంచుకోకుండా, చార్జెస్ పెంచుకోకుండా ఉన్న సిస్టాన్నే రన్ చేయండి. మంచిగా ఉంటది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత జనాలు మీ కథ చూస్తారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హావ్ ఎ నైస్ డే.